ఫోక్ సింగర్ మంగ్లీ పైన కేసు నమోదైంది. నిన్న మంగళవారం రోజున తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్ల మండల పరిధిలోని త్రిపుర రిసార్ట్లో ఆమె బర్త్డే పార్టీ ఇచ్చింది. అర్ధరాత్రి వరకు ఆమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం తర్వాత మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతుందని, అట్లనే పర్మిషన్ లేకుండా డీజే సౌండ్ ఎక్కువ పెట్టి వినియోగిస్తున్నారని ఎవరో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. మొత్తం మీద ఆకస్మిక తనిఖీలు చేసి పోలీసులు అక్కడ మొత్తం ఆ రిసార్ట్ అంతా తిరిగి సోదాలు నిర్వహించారు. అయితే ఈ పార్టీకి పెద్ద ఎత్తున మామూలుగా రాజకీయ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, తర్వాత ఈ మంగ్లీకి సంబంధించినటువంటి వెల్ విషర్స్ కావచ్చు, కొంతమంది కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారంటే దాదాపు 50 నుంచి 60 మంది వచ్చినట్టు తెలిసింది. మొత్తం మీద అక్కడ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాని ప్రకారమే వీళ్ళు సోదాలు చేస్తే 48 మందికి ఈ గంజాయికి సంబంధించినటువంటి టెస్టులు చేశారు. తర్వాత ఈ 48 మందిలో ఒక 9 మందికి ఈ గంజాయి శాంపిల్ ఏదైతే తీసుకున్నారో పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా అక్కడ విదేశీ మద్యానికి సంబంధించినటువంటి కొన్ని బాటిల్ కూడా లభ్యమయ్యాయి. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. అయితే ఈ ఏదైతే మాదక ద్రవ్యాలని చెప్తారో గంజాయి సేవించారని 9 మంది, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళు సేవించిరా లేకపోతే ఆల్రెడీ గంజాయి తీసుకొనే పార్టీకి వచ్చిరా అన్నది తేలాల్సి ఉంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ విదేశీ మద్యం కావచ్చు, తర్వాత గంజాయికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ వాళ్ళు వీళ్ళకు అందించారా లేదంటే వీళ్ళే తెచ్చుకున్నారా అనే దానిపైన కూడా ప్రస్తుతము విచారణ జరగాల్సి ఉంది. ఈ గంజాయి సేవించిన వారు ఎవరైతే పాజిటివ్ వచ్చారో వాళ్ళను అదుపులోకి తీసుకున్నట్టయితే తెలిసింది. అయితే ఇంతకుముందు కూడా గతంలో రివ్యూ పార్టీలు అది ఇలాంటివి జరిగి అక్కడ కూడా దొరికిన సంఘటనలు ఉన్నాయి. దీంట్లో చాలా వరకు అయితే ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైతే చాలా వరకు దొరుకుతున్నారు. ఆ మధ్య కాలంలో పెద్ద ఇష్యూ జరిగిన విషయం తెలిసింది. తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ గంజాయి వినియోగం జరిగింది పార్టీలో అని చెప్పేసి కేసు అయితే నమోదు కావడం జరిగింది. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది విషయం అనేది.